హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మీకు సర్ప్రైజ్ వీడియో ఉంది అని చెప్పేసి. సో ఇదే అన్నమాట. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు. సో ఎస్, ఇది నా శ్రీమంతం వ్లాగ్ అనమాట. నేను శ్రీమంతంకి షాపింగ్ ఎక్కడ చేశాను, రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ తీసుకున్నాను, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. అండ్ ఆల్సో ఈవెంట్ ఎలా చేసుకున్నామో కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. సో అర్థమైంది కదా, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ని షాపింగ్ నుండి స్టార్ట్ చేస్తాను. నేను శారీస్ వచ్చేసి శ్రీ వాసవి సిల్క్స్ అనే షాప్లో నుంచి తీసుకున్నాను. నేను వచ్చేసి కేపీహెచ్పి బ్రాంచ్కి వెళ్ళాను. ఇంకా ఈ షాప్స్ వచ్చేసి ఎల్బీ నగర్లో అండ్ సరూర్ నగర్లో కూడా లొకేట్ అయి ఉన్నాయి. నేనైతే ఈ షాప్ గురించి ఎలా తెలుసుకున్నాను అని అంటే ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వచ్చిందనమాట. సో ఆషాఢం సేల్ అండ్ 50% ఆఫ్ అని చెప్పేసి అన్నారు. సో అక్కడికి వెళ్ళాను అండ్ సేల్ అయితే అప్పటికి స్టార్ట్ కాలేదు. బట్ స్టాక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే, రీజనబుల్ ప్రైజెసే, అంటే అంత ఎక్కువ ప్రైజెస్ ఏం లేవు. ఇంకా వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో క్లాత్ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది, చాలా బాగున్నాయి. వాళ్ళ దగ్గర చూసిన మోడల్స్ అన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. యూనిక్ కలర్స్ అండ్ యూనిక్ డిజైన్స్లో ఉన్నాయి. సో నేనైతే ఒక లైట్ కలర్ షేడ్ అండ్ ఒక డార్క్ కలర్ షేడ్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటా నేను ఏ శారీస్ తీసుకున్నాను. సో నాకైతే మెయిన్గా ఈ స్టోర్లో ఏం నచ్చింది అని అంటే స్టాఫ్ అనమాట. చాలా అంటే చాలా పేషెన్స్గా చూపిస్తున్నారు. మేము వద్దు అన్నా కూడా శారీస్ ఇంకా అన్నీ తీసి చూపిస్తున్నారు. నేను మాతో ఏ టైప్ అంటే తొందరగా షాపింగ్ చేసుకొని ఫినిష్ చేసుకొని వచ్చేస్తాము. గంటలు రోజులు 10 షాపులు ఇలా తిరిగే టైప్ కాదు. ఒకటే షాప్కి వెళ్తాము అండ్ తొందరగా సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తాం అనమాట. ఆ టైప్ నేను మా అత్తయ్య. ఆడవాళ్ళ షాపింగ్ అని అంటే ఇంకా అందరు ఏమనుకుంటారు, 10 షాపులు తిరుగుతారు, ఏది నచ్చలేదని వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక మార్క్ అయితే ఉంది కదా. సో అట్లా కాదు, అందరు అలా ఉండరు, కొంతమంది ఇలా కూడా ఉంటారు. సో మీరే టైప్ నాకు కామెంట్స్లో చెప్పండి. సో చెప్పాను కదా, ఈ స్టోర్లో మాత్రం స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రతి శారీ కూడా అసలు విసుగు పడకుండా కట్టి చూపిస్తున్నారు. ఎన్ని శారీస్ అంటే అన్ని శారీస్ అండ్ ప్రతి శారీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటిది ఆ క్లాత్ అండ్ ఏ జరీ వాడుతున్నారు అవన్నీ కూడా. సో ప్రైజెస్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. అండ్ ఆల్సో ఇక్కడ డ్రెస్సెస్, ఫీడింగ్ డ్రెస్సెస్, లెహెంగాస్, రిసెప్షన్ లెహెంగాస్ ఉంటాయి కదా, సో అవి అండ్ నార్మల్ డైలీ యూస్ శారీస్, పెట్టుకోతల శారీస్ ప్రతి ఒక్కటి ఉంది. యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు ఉండే అనమాట ప్రతి ఒక్క ఐటెం కూడా వాళ్ళ దగ్గర. స్టోర్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, చూడండి. ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ అవ్వండి. ఇంకా ఇప్పుడు ఆషాఢం సేల్ కాబట్టి మంచి ఆఫర్స్ ఉన్నాయి. లైక్ 6,000కి 3 శారీస్ అలా అనమాట. చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా స్టోర్కి వెళ్తే ఒక శారీ అయినా పట్టుకొచ్చుకుంటారు, ఇది నా ప్రామిస్. అంత బాగుంది అక్కడ కలెక్షన్. ఇంకా వాళ్ళే శారీ కట్టుకొని స్టోర్ మొత్తం ఒకసారి చూపించండి మేడం అని అంటే నేను ఇలా మోడలింగ్, నాలో ఉన్న మోడలింగ్ టాలెంట్ ఏదైతే ఉందో అది బయట పెట్టేశాను అనమాట. సో మీరు కూడా చూసేయండి. శారీ హ్యాండ్లో పట్టుకున్నాను కదా, లైక్ వాయిలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. అది వచ్చేసి బ్రైడల్ శారీ అనమాట. బ్రైడల్ శారీస్లో కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ అప్ టు 1 lakh ప్రైస్ వరకు కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర శారీస్. సో చాలా యూనిక్గా ఉన్నాయి శారీస్ కూడా. నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా శ్రావణంలో. సో ఒకసారి మీరు విజిట్ అవుతే కనుక రీజనబుల్ ప్రైజెస్లో మీకు మంచి శారీస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మా అత్తయ్య డ్రెస్సెస్ చూస్తుంది కదా, సో ఇవే అనమాట కుర్తీ సెట్స్, 3 పీసెస్ 1,500 అలా ఉన్నాయన్నమాట. 1,200, 1,500 ఆ రేంజ్లో. సో క్వాలిటీ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నార్మల్ శారీస్ లైక్ జార్జెట్ శారీస్ అండ్ నార్మల్ డైలీ యూస్ శారీస్ అలా ఉన్నాయన్నమాట. నాకైతే రెడ్ ఇంకా అదే రోజు సిద్ధు వాళ్ళు అండ్ మామయ్య కూడా షాపింగ్ చేసేసారనమాట. మేము అరౌండ్ 4 o'clock 3 o'clock అలా షాపింగ్ ఇంట్లో తినేసి షాపింగ్ అని బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 8:30 8 అలా అయిందనమాట. సో అక్కడే మీకు అర్థమయ్యి ఉండాలి ఎంత
ఫాస్ట్గా షాపింగ్ చేసేస్తాము. నచ్చితే కొనేస్తాం, నచ్చకపోతే ఇంకా లైట్ అని చెప్పేసి వచ్చేస్తాం. అంటే సిద్ధు అయితే 2 షాప్స్లో చూసాడు. ఫస్ట్ షాప్లో నచ్చింది, కాకపోతే సైజ్ లేకుండే. అండ్ నెక్స్ట్ షాప్లో ఇది చూసాడు, దానికంటే కూడా ఇది చాలా బాగుందని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న జనరల్ బజార్కి అయితే వెళ్ళిపోయామనమాట. షాప్ పేరు అయితే నాకు అంతగా గుర్తుకులేదు. అండ్ ఈ షాప్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్కి చాలా అంటే చాలా ఐటమ్సే ఉన్నాయన్నమాట. లైక్ వీళ్ళు చూస్తున్నారు కదా, ఈ పాట్ టైప్ సమ్ చిన్న బ్యాగ్ అండ్ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి, అండ్ ఇలా చిన్నగా చాలా చాలా క్యూట్గా ఉండే. అండ్ ఇవి వచ్చేసి అన్ని పాట్లీ బ్యాగ్స్. ఇంకా పాట్లీ బ్యాగ్స్లో అయితే చాలా అంటే చాలా వెరైటీసే ఉన్నాయన్నమాట. లైక్ 40 రూపీస్ టు 100 రూపీస్ దాకా ఉండే అనమాట ఈచ్ ఐటమ్. డిజైన్స్ కూడా చాలా యూనిక్గానే ఉండే. కాకపోతే మేము పాట్లీ బ్యాగ్స్ తీసుకుందామని వెళ్ళాము. దాని తర్వాత ఇంకా అత్తయ్య అంది, పాట్లీ బ్యాగ్స్ అయితే నార్మల్లీ యంగ్ వాళ్ళైతేనే యూజ్ చేయగలుగుతారు, అందరూ యూజ్ చేయలేరు కదా అని చెప్పేసి అట్లా హ్యాండిల్స్ ఉన్నాయి తీసుకున్నాం అనమాట. అండ్ అక్కడ ఇట్లా ఎంగేజ్మెంట్స్లో చిన్న ఫంక్షన్స్లో మనం ప్లాస్టిక్ ఈ ట్రేస్ తీసుకుంటాం కదా, సో ఫ్రూట్స్ ప్యాకింగ్కి అలా నెట్తో, సో అవి కూడా ఉండేనమాట. రీజనబుల్ ప్రైసెసే, కానీ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, నో బార్గెనింగ్ అనమాట. అండ్ మేమైతే ఇవి తీసుకున్నాము. అరౌండ్ 50 to 60 పీసెస్ అలా తీసుకున్నాం అనమాట. సో చిన్న ఫంక్షనే కదా అని చెప్పేసి మాకైతే అరౌండ్ 2.5 to 3K అలా అయిందనమాట. ఇవన్నిటికి కలర్స్ అయితే చాలా బ్రైట్గా చాలా బాగుండే, క్వాలిటీ కూడా. కాకపోతే మేము ప్యాకింగ్ చేసేటప్పుడు తొందరలో ఇంకా 2 బ్యాగ్స్ జిప్ పోయిందనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇంకా ఈవెంట్ రోజు నాకు ఏమేమి అవసరం ఉన్నాయో, బ్యాంగిల్స్ లైక్ హిప్ బెల్ట్, అవి ఇవి ముక్కు పుడక, ఇలా చిన్న ఐటమ్స్ అన్నీ నేను సదురుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ముందే నాకు మతిమార్పు ఎక్కువ, ఆ రోజు ఏది మర్చిపోతున్నా గుర్తుండదని చెప్పేసి ముందు రోజు అలా సదురు పెట్టుకున్నాను. శ్రీమంతం బిఫోర్ డేనే నాకు టిఫా స్కాన్ ఉండే, 5th monthలో తీస్తారు కదా, సో ఆ స్కాన్ అనమాట. సో మేము మార్నింగ్ 8:30, 9 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే మాకు ఒక ఫామ్ ఇచ్చారు. సో సిద్ధు ఫామ్ ఫిలప్ చేస్తుండే. అండ్ ఇక్కడ స్కాన్ రూమ్లోకి సిద్ధుని కూడా అలౌట్ చేశారు, మంచిగా అనిపించింది. కాకపోతే వీడియో అలౌ లేదన్నారు. సో ఆమె రాకముందుకే ఇంకా సిద్ధు 1-2 seconds అలా తీసాడనమాట. అండ్ దాని తర్వాత ఇంకా బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి బ్లడ్ కూడా తీసుకున్నారు. ఆ టెస్ట్లు ఏంటో కానీ నా బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం వీళ్ళే లాగేసుకుంటున్నారు. ఇంకా హాస్పిటల్ ఈ పని అయిపోగానే ఇంటికి వచ్చి తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పడుకున్నాము కాసేపు. అండ్ ఈవినింగ్ 7 o'clock, 8 o'clock అలా మెహందీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా బయటికి వెళ్ళి పెట్టించుకునే ఓపిక లేక ఇక్కడ మా కనిష్క అండ్ చిట్టి నా మెహందీ ఆర్టిస్టులు అయిపోయారు. ఫస్ట్ టైం వేసినా కానీ చాలా బాగా వేశారు, నిజంగా సాటిస్ఫైడ్ నేనైతే. సో బాగా కష్టపడ్డారనమాట. ఫస్ట్ ఇలా పెన్తో వేసి, దాని తర్వాత ఇంకా మెహందీతో వేసి వాళ్ళు 7 o'clockకి 8 o'clock అలా స్టార్ట్ చేస్తే మాకు అయిపోయే వరకు 11:30, 11 అయ్యిందనమాట. సో బయట వాళ్ళు వేస్తే ఇంకా బాగా వేస్తుండొచ్చు, కాకపోతే మేము ఇంతసేపు టైం స్పెండ్ చేసాం కదా, ఏదైతే జోకులు వేసుకుంటూ ఇలా, అది క్వాలిటీ టైం అనేది ఉండదు కదా. సో బయట వాళ్ళతో నాకైతే బాగా అనిపించింది. నేనైతే సాటిస్ఫైడ్ విత్ దిస్ మెహందీ. ఫస్ట్ టైం వేసినా కానీ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ స్ట్రగుల్కి. అండ్ చూసేయండి మీరు కూడా ఫుల్ మెహందీ చూసారా. దిస్ ఇస్ సిద్ధు అండ్ దిస్ ఇస్ మీ. ఇది నేను అండ్ మా బేబీ, గర్ల్ ఆర్ బాయ్ ఐ డోంట్ నో. ఇది వచ్చేసి ఆర్ట్ అనమాట, ఆర్టిస్ట్ అక్కడ ఉంది. తిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టమని పేలిందా నా గుండె కల్లాసే. శ్రీమంతం రోజు మార్నింగే మేము ఇలా టెంపుల్కి వెళ్ళి ఇంకా గోమాతకి ఏదో ఒకటి తినిపించాలి అనిపించింది, ఎవరు చెప్పలేదు, మాకే అలా అనిపించి ఇంకా మార్నింగే మేము టెంపుల్కి వెళ్ళి ఇలా గోమాతకి బెల్లం ఉంటారు కదా, సో బెల్లము అండ్ బనానాస్ అలా ఫీడ్ చేసి వచ్చామన్నమాట. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా ఫస్ట్ ప్యాకింగ్ పని అయితే పెట్టేసుకున్నాము. మళ్ళీ లేట్ అయితే హడావిడి అవుతుందని చెప్పేసి ఇలా తాంబూలం అండ్ ఫ్రూట్ వేసేసి ప్యాక్ చేసేసాము. లంచ్ తర్వాత ఇంకా మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసింది. ఇంకా ఈ మేకప్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే, నిజం చెప్తున్నాను. నా లైఫ్లో ఒక మేకప్ లుక్కి నేను సాటిస్ఫై అయ్యాను అని అంటే అది ఇదే అన్నమాట. ఫస్ట్ టైం నాకు ఎవరు వేసినా కూడా సెట్ కాదు, లైక్ ఓవర్గా వేస్తారు కొంతమంది, అసలు వేసినట్టుగానే ఉండదు, లైక్ అలా ఉంటుందన్నమాట. సో లాంగ్ లాస్టింగ్గా ఫంక్షన్ అయిపోయే వరకు మేకప్ లుక్ చాలా అంటే చాలా బాగుండే. చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు మేకప్ బాగుందని చెప్పేసి. అండ్
నిజం చెప్తున్నా తను మేకప్ వేసేటప్పుడు కొంతమంది ఇలా మిర్రర్ ముందు కూర్చోబెట్టరు, కానీ తినైతే మిర్రర్ మొత్తం మన చేతికి ఇచ్చేస్తుంది అండ్ అడుగుతుంది నీకు ఇంతే బ్రాడ్గా చాలా, ఐబ్రోస్ లైక్ లిప్స్టిక్ ఇంతే చాలా, అన్నీ కూడా మనకి నచ్చినట్టుగా వేస్తుంది. అండ్ శారీ ప్లేటింగ్లో కూడా ఇంతే లెంత్ ఓకేనా, ఇంత బ్రెత్ ఓకేనా, అన్నీ డీటెయిలింగ్గా మనకు అడిగి మనకి నచ్చినట్టుగా వేస్తుంది అనమాట. సో అండ్ ప్రైస్ కూడా అసలు ఎంత తక్కువ తీసుకుంటుందంటే నిజం చెప్తున్నా, తనకున్న ఎక్స్పీరియన్స్కి తనకున్న లైక్ ఇది వేయడానికి ఎంత ప్రైస్ వేరే వాళ్ళైతే చాలా ఛార్జ్ చేస్తారు, కానీ తిని చాలా రీజనబుల్గా చెప్తుంది అండ్ ఎంత లేట్ అయినా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాయా. తిన పేరు వచ్చేసి మాయా అనమాట. ఇన్స్టాగ్రామ్లో నేను ఒకవేళ ఫొటోస్ పెడితే ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను, చూడండి, తనను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఒక ఈవెంట్కి తనను బుక్ చేసుకోండి, ఖచ్చితంగా మీరైతే రిగ్రెట్ అవ్వరు. నిజం చెప్తున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తనను బుక్ చేసుకున్నందుకు. తన ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తనను కాంటాక్ట్ అవ్వండి ఏదైనా ఈవెంట్కి. ఆ తర్వాత ప్రతి ఈవెంట్కి కూడా మీరు తనని బుక్ చేసుకుంటారు, ఇది నా ప్రామిస్. బికాజ్ నేను అంత సాటిస్ఫైడ్ అయ్యాను, మీరు కూడా ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అవుతారు అండ్ తను కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫైడ్ అయ్యేలాగా మేకప్ వేస్తుంది. 5:36 కల్లా మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాము అండ్ ఆ రోజు నా దురదృష్టమో ఏంటో తెలియదు కానీ ఫుల్ రెయిన్ పడింది అనమాట. మాకు లోపల ఉన్నాం కాబట్టి మాకు ఏం తెలియలేదు, వచ్చి పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిందంట తర్వాత తెలిసింది. అండ్ చూస్తున్నారు కదా డెకరేషన్ వచ్చేసి ఇది అనమాట. మొత్తం వెనక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వేసాము, ఎందుకు అని అంటే నాది లైట్ శారీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్గా ఉంటే నా శారీ హైలైట్ అవుతుంది, నేను హైలైట్ అవుతానని చెప్పేసి అలా వేయించాము. సో డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పారు రిలేటివ్స్ అందరూ కూడా. వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది అండ్ నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను. లాస్ట్కి మా సిస్టర్కి ఇస్తే మా సిస్టర్ అలా 2-3 క్లిప్స్ తీసి పెట్టిందనమాట. అండ్ నా శారీ ఎలా ఉంది, మేకప్ ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది, అవన్నీ కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో బ్లెస్ మీ, మంచిగా హెల్త్ ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి. అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్ గైస్. 11 అవుతుంది, తింటున్నాము. డెకరేషన్ అండ్ ఫంక్షన్ ఆల్ అయిపోయింది అనమాట. అందరు ఎక్కడ అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్ గైస్, బాయ్.